హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ అయితే చెప్తున్నానండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటేనే మనం చేసుకునే పని చాలా ఈజీ అయినట్టు ఉంటుందండి. ఇంకా నేను చెప్పే టిప్స్ అయితే ప్రతి మహిళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మరి అవి ఏంటో చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. టిప్ నెంబర్ 1, మనం ఎప్పుడైనా జ్యూస్ తీసుకున్నా లేదంటే ధనియాల రసం తీసుకున్నా ఇలా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం కదా, అది మనం స్ట్రైనర్తో వడకట్టితే కనుక ఆ పల్ప్ అనేది కొంచెం వచ్చేస్తుందండి. ఈ రసం తాగడం చాలా హెల్దీ, కానీ పల్ప్ వచ్చేస్తే పిల్లలు తాగరు. మనం టీ వడకట్టుకునే స్ట్రైనర్తో కనుక చేస్తే కొంచెమైనా వస్తుంది. సో ఆ కొంచెం కూడా రాకుండా ఉండాలంటే ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో వాష్ చేసినటువంటి కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఈ క్లాత్ వేసుకొని అప్పుడు ఈ రసం ఇందులో పోసుకొని పిండితే కనుక మనకి ఓన్లీ జ్యూస్ ఒకటే వస్తుందండి. ఈ పల్ప్ అంతా కూడా ఏమీ రాదు. సో గట్టిగా పిండేసుకుంటే మనకి మొత్తం జ్యూస్ అంతా కూడా ఈ బౌల్లోకి వచ్చేస్తుంది. ఏదైనా జ్యూస్ తీసుకున్నప్పుడు కూడా మనం ఈ టిప్ ఫాలో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుంటే కనుక లోపల పల్ప్ అంతా కూడా అలానే ఉంటుంది. బౌల్లోకి అయితే ఏమీ రాదండి, ఓన్లీ ఆ జ్యూస్ అనేది వస్తుంది. ఒకసారి కప్పులో పోసి మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఏమీ కూడా పల్ప్ రాకుండా ఉంటే పిల్లలు కూడా వద్దనకుండా తాగేస్తారండి. ఇప్పుడు కప్లో వేసిన తర్వాత ఒకసారి బౌల్లో చూడండి, మనకి ఏమీ కూడా పల్ప్ అనేది ఉండకుండా బౌల్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు టిప్ 2, ఇది వచ్చి మన ఇంట్లో ఎక్కువగా హ్యాండ్ వాష్ అని యూజ్ చేస్తాం కదండి. మనకి ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా లిక్విడ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది, చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక పాతది రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఈ పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టాలండి. సో ఎంత టైట్గా కలితే అంత టైట్గా పెట్టి అప్పుడు మనం ప్రెస్ చేసుకుంటే కనుక మనకి ఈ లిక్విడ్ అనేది కొంచెం వస్తుంది. సో వేస్ట్ అవ్వదు. ఇప్పుడు టిప్ నెంబర్ 3, మనం రెగ్యులర్గా ఇంట్లో పల్లీ చట్నీ చేసుకుంటాం లేదంటే పల్లీ చిక్కీ చేసుకుంటాం కదా, దానికోసం పల్లీలు వేయించుకున్న తర్వాత పొట్టు తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కటి తీసుకోవాలంటే. కానీ అన్నీ కూడా ఒకేసారి పొట్టు తీసుకునే టిప్ చెప్తున్నానండి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకోవాలి. ఇలా క్లాత్లో వేసుకుని ఈ క్లాత్ని దగ్గరికి ఒక మూటలాగా తీసుకోవాలి. ఇది మనం చల్లారిన తర్వాత చేసుకోవచ్చు, కావాలంటే పల్లీలు వేడిగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మూటలాగా చేసుకుని ఒక వుడ్పై కానీ లేదంటే కిందన ఫ్లోర్పై కానీ పెట్టి ఈ విధంగా కొడుతూ ఉంటే ఆ పల్లీల పైన తొక్కంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, పల్లీలు వేరైపోయి అలాగే పొట్టు కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని ఈ తొక్కని చెరిగేసుకుంటే కనుక మనకి పప్పు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. సో దీంతో మనకు కావాల్సిన రెసిపీ అని చేసేసుకోవచ్చు. ఇప్పుడు టిప్ నెంబర్ 4, మనం కిచెన్లో షెల్ఫ్ల్లో న్యూస్ పేపర్ వేస్తూ ఉంటాం కదండి, ఏదైనా డబ్బాలు అవి పెట్టుకుంటాం కదా, ఆ పేపర్ వేసుకుంటే చెదపడుతుంది, అలాగే పేపర్ చిరిగిపోయి త్వరగా పాడైపోతుంది. అదే పేపర్కి బదులుగా ఇలా బుక్ కవర్ కనుక వేసుకుంటే మనకి ఏమైనా పడినా కూడా వెంటనే క్లాత్తో తుడిచేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది, ఎక్కువ రోజుల పాటు ఇలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 5, మనకి ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అయినప్పుడు చుట్టాలు వస్తూ ఉంటారు కదండి, అందరూ పడుకోవడానికి దిండ్లు అనేవి ఉండవు. తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి పిల్లో కవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక పిల్లో కవర్ తీసుకుని ఇందులో కొంచెం పెద్దగా ఉన్న దుప్పటి లాంటిది పెట్టుకోవాలి. సో ఇలాంటి దుప్పటి కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అలాంటిది పెట్టుకుంటే కనుక మనకి ఇది ఒక దిండులాగా తయారైపోతుంది. సో పిల్లో కవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంతమందికైనా కూడా ఎన్ని కావాలంటే అన్ని చేసి ఈ విధంగా ఇవ్వచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్ టిప్ అండి. చూసారా, మనకి దిండు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. టిప్ నెంబర్ 6, మనం మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటాం కదండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా టిఫిన్ ప్రిపేర్ చేస్తే ఒకవేళ టిఫిన్ లేట్ అయితే కనుక ఇడ్లీ అనేది వేడిగా ఉంటుంది. వేడిగా ఉంటే పిల్లలు తినలేక ఒక్కొక్కసారి తినకుండానే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వేడిగా పెట్టాల్సి వచ్చిన టైంలో మనం ఇడ్లీల పైన కొంచెం వాటర్ యాడ్ చేస్తే కనుక ఇలా కొన్ని నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ ఇడ్లీలు తీస్తే కనుక అవి వేడిగా ఉండవండి, పిల్లలు కూడా చాలా ఈజీగా తినడానికి ఉంటుంది. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇలా వాటర్ వేయడం వల్ల ఇడ్లీలు కూడా ఆ ప్లేట్ నుంచి చాలా క్లీన్గా వచ్చేస్తాయి. సో అన్నీ కూడా ఈ విధంగా తీసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. టిప్ నెంబర్ 7,
మనం ఇంట్లో పిల్లల బట్టలు నైట్ డ్రెస్సులు ఉంటాయి కదండి, అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఈ ప్యాంటు ఇంకా పైన టాపు కలిపి పెడతాము. కానీ ఒక్కొక్కసారి మడతలు విడిపోయి ఏది ఎక్కడుందో కనిపించదు. సో అప్పుడు వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా రెండు కూడా ఒకటే సెట్గా ఈ విధంగా పెడుతున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ప్యాంట్ ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు దీనిపైన ఉన్న టాప్ కూడా తీసుకుని మనం ఫోల్డ్ చేసుకుంటూ ఈ ప్యాంట్ పైన పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్యాంట్ పైన పెట్టిన తర్వాత ఈ ప్యాంట్ది వేరే లెగ్ పీస్ ఉంది కదా, అది కూడా దీనిపైనుంచి తీసుకోవాలి. ఇలా తీసుకొని కొంచెం పక్కకి పెట్టి ఈ మాత్రం పొడవున పక్కకి పెట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. అలా పైకి పెట్టిన తర్వాత కింద నుంచి మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉంచామో మనం దాని లోపల నుంచి చేయి పెట్టి దీన్ని పైకి లాగాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ టాప్ ఇంకా ప్యాంటు రెండు కూడా వేరుగా లేకుండా ఒకటే సెట్లో ఉంటుంది. అలాగే మనం కబోర్డ్లో పెట్టినప్పుడు కూడా అన్నీ కూడా బాగా కనిపిస్తుంది. అలాగే స్పేస్ కూడా తక్కువ పడుతుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు టిప్ నెంబర్ 8. మనం ఇంట్లో రెగ్యులర్గా పాలు ఇంకా టీ అనేది పెడుతూ ఉంటాం కదండి. మనం అవి సిమ్లో పెట్టుకుని ఏదైనా పని చూసుకుంటుంటే పొంగిపోతూ ఉంటుంది సిమ్లో పెట్టినా కూడా. సో అలా పని ఉన్నప్పుడు మనం టీ కానీ పాలు కానీ మరిగించుకుంటున్నప్పుడు ఒక వుడెన్ స్పూన్ తీసుకుని ఈ బౌల్పై పెట్టుకుంటే కనుక అది సిమ్లో ఉన్నా కూడా ఇలా పైకి వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుందండి. ఈ స్పూన్ ఉండడం వల్ల పొంగకుండా అక్కడితో ఆగిపోతుంది. మనం ఇలా వుడెన్ స్పూన్ పెట్టుకునేటప్పుడు సన్నగా ఉన్నది కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 9 అండి. మనం షింక్లో బౌల్స్ అవి కూడా క్లీన్ చేసుకుంటాం కదా, గిన్నెలు అవి తోమిన తర్వాత కూడా షింక్ క్లీన్ చేసుకున్నాక కూడా కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే కలర్ రౌండ్లు ఉంటాయి కదండి, ఆ కలర్ రౌండ్ ఒకటి వేసుకొని మనం అలా షింక్లో ఉంచేస్తే కనుక మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఇంక ఈ కలర్ రౌండ్ అనేది కరిగిపోకుండా 10 days వరకు ఉంటుందండి. సో ఇది ఇలా షింక్లో ఉండగానే మనం బౌల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవచ్చు. ఇలా సింక్లోనే కాకుండా వాష్ బేసిన్లోనే ఇంకా బాత్రూంలో కూడా వేసుకోవచ్చు అండి. స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 10. మనం ఇంట్లోకి ఏమైనా ప్లేట్స్ కానీ బాక్సులు బౌల్స్ ఏమైనా తీసుకుంటాం కదండి కొత్తవి స్టీల్వి, వీటిపైన ఈ విధంగా స్టిక్కర్ ఉంటుంది. అవి మనం తీస్తే కనుక అదేమవుతుందంటే స్టిక్కర్ పూర్తిగా రాకుండా సగం సగం ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే స్టిక్కర్ అడుగు వైపు నుంచి ఇలా ఒక 2 seconds పాటు స్టవ్ పై పెట్టి వేడి చేయాలండి. వేడి చేసిన తర్వాత ఈ స్టిక్కర్ని తీస్తే ఆ ప్లేట్కి ఏమీ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం ప్లేట్ని ఈజీగా వాష్ చేసుకుంటే ఆ స్టిక్కర్ తాలూకా ఆ మచ్చ కూడా ఏమీ ఉండదు. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈ 10 టిప్స్ కూడా మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నానండి. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.